రైట్. ఇక ఫోన్పేలో ఒక కొత్త అద్భుతమైన అవకాశం కల్పిస్తూ ఉన్నదట. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు కూడా క్లియర్గా చూడండి. దయచేసి వీడియోను చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఇది అద్భుత అవకాశమే. ఫోన్పేలో కొత్త సర్వీస్ ఫిక్స్డ్ ఆర్డీ సేవలు ప్రారంభం. యాప్లో ఎఫ్డి బుకింగ్, పొదుపుకు ఆటోపే అవకాశం, 7 రోజుల తర్వాతే విత్డ్రా. చిన్న మొత్తాల పొదుపు సంస్థకే దెబ్బే. చిన్న మొత్తంలో పొదుపు సంస్థకు దెబ్బే అని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. ఇక్కడ ఫిక్స్డ్ ఆర్డీ సేవలు ప్రారంభమైనట. యూపీఐలో ఎఫ్డి బుకింగ్లు కూడా చేస్తూ ఉన్నారట ఫోన్పేలో. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్పే ఇప్పుడు పొదుపు సేవలకు సంబంధించిన సరికొత్త ఫ్యూచర్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు యూపీఐ ట్రాన్సాక్షన్లు, బిల్లుల చెల్లింపులు, బీమా, మ్యూచువల్ ఫండ్స్, బంగారం కొనుగోలు వంటి సేవలు అందిస్తున్న ఫోన్పే తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి, రికరింగ్ డిపాజిట్ ఆర్డి సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో వినియోగదారులు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫోన్పే యాప్లలోనే డిపాజిట్లు బుక్ చేసుకునే అవకాశం ఏర్పడ్డది. అంటే ఫోన్పేలో కూడా డిపాజిట్లు బుక్ చేసుకోవచ్చట. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రతి నెల రోజువారీగా చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే వారి కోసం యూపీఐ ఆటోపే ఆధారిత రికరింగ్ డిపాజిట్ సదుపాయాన్ని కల్పిస్తుంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఒకే వేదికపై అందించాలన్న లక్ష్యంతో ఫోన్పే ఈ సేవలను విస్తరించినట్టు తెలుస్తుంది. ఈ సేవలకు సంబంధిత ఫోన్పే నిబంధనల విషయంలో కొన్ని కీలక అంశాలను స్పష్టంగా పేర్కొంది. ఫోన్పే స్వయంగా బ్యాంకు కాదని, కేవలం వినియోగదారులకు అప్స్వింగ్ ప్లాట్ఫామ్ ద్వారా భాగస్వామ్య బ్యాంకులకు ఆర్థిక సంస్థలతో అనుసంధానం చేసే మధ్యవర్తి మాత్రమేనని తెలిపింది. వినియోగదారులకు చెల్లించే డిపాజిట్ మొత్తాన్ని ఫోన్పే ఎప్పుడు తన వద్ద ఉంచదని, అది నేరుగా సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఖాతాలోకే బదిలీ అవుతుందని స్పష్టం చేసింది. ఎఫ్డి, ఆర్డి ఖాతాల ఆమోదం, వడ్డీ చెల్లింపులు, మెచ్యూరిటీ, ముందస్తు ఉపసంహరణ, జరిమానాలు, డిపాజిట్ నిర్వహణ వంటి అన్ని అంశాలు సంబంధిత బ్యాంకులకు ఆర్థిక సంస్థలే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సేవలో ఫోన్పే పాత్ర కేవలం డిజిటల్ వేదికను అందించడం, వినియోగదారులకు సంబంధిత సంస్థల అనుసంధానం చేయడం వరకు మాత్రమే పరిమితమని వెల్లడించింది. రికరింగ్ డిపాజిట్ల విషయంలో యూపీఐ ఆటోపే ద్వారా విడుదల వారీగా డబ్బులు ఆటోమేటిక్గా చెల్లించే అవకాశం ఉంటుందని, బ్యాంకు సర్వర్ సమస్యల, సాంకేతిక లోపాలు, ఖాతాలో తగినంత నిల్వ లేకపోవడం, ఇతర కారణాలతో ఆటో డెబిట్ విఫలమైతే దానికి ఫోన్పే బాధ్యత వహించదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మనం పెట్టుకుంటాం ఆటో డెబిట్ పెట్టుకొని ఫోన్పేలో గిట్ట పైసలు లేకపోతే దానికి ఫోన్పే బాధ్యత వహించదు. అది మీరే బాధ్యత వహించుకోవాలని చెప్తా ఉన్నది. అది మళ్ళీ ఎక్కడ కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు ఫోన్పేలో ఉంచుకో, డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. కేవలం మధ్యవర్తిత్వమే మాత్రమే ఫోన్పే చేస్తుంది. దానికి ఫోన్పేకి ఏ సంబంధం లేదు. లేదా ఇతర కారణాలతో అటు డెబిట్ అయితే విఫలమైతే దానికి ఫోన్పే బాధ్యత వహించదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. డైలీ ఎస్ఐపి విధానంలో చేసే ప్రతి విడత పెట్టుబడి వేర్వేరుగా పరిగణించి వడ్డీని సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ లెక్కిస్తుందని తెలిపింది. కేవైసీ ప్రక్రియను కూడా సంబంధిత బ్యాంకులు నిర్వహిస్తాయని, అవసరమైతే వినియోగదారుల సమాచారాన్ని అప్స్వింగ్ భాగస్వామ్య బ్యాంకులతో పంచుకునేలా ఏర్పాటు చేసింది. డిపాజిట్లకు సంబంధించిన ఫిర్యాదు, సందేహాలు, సేవలకు సంబంధించిన సమస్యలు నేరుగా సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలకే తెలియజేయాల్సి ఉంటుందని, ఫోన్పే వాటి పరిష్కార విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఇక సేవల విషయానికి వస్తే ఎలాంటి లోపాలు ఉండవనే హామీ మాత్రం ఇవ్వకపోతుంది. ఫోన్పే తీసుకొచ్చిన ఈ సేవతో డిజిటల్ పొదుపు విధానానికి మరింత ఊతం లభించే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు శాఖలకు వెళ్లే సమయం లేదని, ఉద్యోగులు, యువత, చిన్న వ్యాపారులు, డిజిటల్ లావాదేవీలు అలవాటు పడిన వినియోగదారులు ఈ సేవలను ఎక్కువ వినియోగించుకునే అవకాశం ఉందని, మరోవైపు సాంప్రదాయంగా ఏజెంట్ల ద్వారా జరిగే డిపాజిట్లు, చిన్న పొదుపు సంఘాలు, స్థానిక సంస్థ స్థాయిలో పనిచేసే పొదుపు సంస్థలపై కొంత ప్రభావం పడే అవకాశం కూడా కొందరు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో ఇప్పుడే నిర్ధారించి చెప్పలేమని, దీనిపై భవిష్యత్తులోనే స్పష్టత వస్తుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తం డిపాజిట్లను పూర్తిగా డిజిటల్ వేదికపైకి తీసుకురావడంలో ఫోన్పే మరో ముందడుగు వేసినట్టే. వినియోగదారులకు డిపాజిట్ చేసే ముందు సంబంధిత బ్యాంకు వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ కాలం, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, జరిమానాలు, ఇతర షరతులను కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఫోన్పే అనేది ఎంత మంచి అవకాశం తీసుకొచ్చినా కానీ నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి అది ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఫోన్పే కేవలం ఏం చెప్తా ఉన్నదంటే మధ్యవర్తిత్వం. అంటే ఆటో డెబిట్ తీసుకునే అవకాశం, ఒకవేళ ఆటో డెబిట్ సమయంలో ఇప్పుడు నీ డబ్బులు కట్టే సమయం వచ్చినప్పుడు నీ ఫోన్పేలో డబ్బులు లేకపోతే ఫోన్పే దానికి బాధ్యత వహించదు. కేవలం ఇలా కట్ చేసి బ్యాంక్ అప్పచెప్పే మధ్యవర్తిత్వం మాత్రమే వర్తిస్తుంది. ఎవరికి అంటే బ్యాంకుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే
ఫోన్పే ద్వారా చెల్లింపులు ఆటో డెబిట్ కార్యక్రమం అనేది పెట్టుకోవచ్చు. కానీ నువ్వు బ్యాంకుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండి కూడా మళ్ళీ ఫోన్పేలో డబ్బులు ఉంచుకోకపోతే మాత్రం ఫోన్పే మొత్తం బాధ్యత వహించదు. ఇది కొందరు డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. ఈ కాలంలో చాలామంది కూడా మనం బ్యాంకులకు తక్కువ పోతున్నాం. ఇవి మొత్తం ఫోన్పే ద్వారానే అన్ని చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఆటో డెబిట్ ఆప్షన్ ఒకటి తీసుకొచ్చారు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్, దానికోసం ఈ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. సంబంధిత బ్యాంకు వడ్డీ రేటు ఇవన్నీ మనం అనుకున్న తర్వాతనే ఫోన్పే ద్వారా లింకప్ చేసుకోవాలి. ఈ ఆటో డెబిట్ అనేది పెట్టుకుంటే ఆప్షన్ బెటర్. ఎందుకంటే మనం డబ్బులు ఉంటే చాలు, మన ఆటోమేటిక్ కట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇది ఒక మంచి అవకాశం. దీని ద్వారా చిన్న చిన్న పొదుపు సంస్థలకు దెబ్బపడే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నాను, నేపథ్యం చూస్తా ఉన్నాను. ఇది దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫోన్పే ద్వారా నష్టం ఉన్నదా లాభం ఉన్నదా, మరి మీరు ఏ విధంగా వినియోగిస్తున్నారన్నది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.